చూస్తే కేంద్ర ప్రభుత్వ సెస్లు సర్ఛార్జీల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. 2013-14లో ఈ పన్నులు 1,8,00,000 కోట్లుగా ఉండగా 2026 నాటికి అవి 5,56 లక్షలకు పెరిగాయని, ఇది స్థూల పన్ను ఆదాయంలో 6.53% నుంచి 10.97% వరకు పెరుగుదలను సూచిస్తుందని అన్నారు. ఈ ధోరణి రాష్ట్రాలకు గణనీయమైన ఆదాయ నష్టాలకు దారితీస్తుందని హరీష్ రావు తెలిపారు. కేంద్రం సేకరించిన సెస్లు సర్ఛార్జీలు రాష్ట్రాలతో పంచుకోకపోవడం వల్ల రాష్ట్రాల ఆర్థిక స్వావలంబనకు హాని కలుగుతోందని వివరించారు. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు కేంద్రం ఈ విధానాన్ని పునః పరిశీలించాలని హరీష్ రావు కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వం సెజ్లు సర్ఛార్జీల పెంపుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. 2013-14లో ఈ పన్నులు 1,08,000 కోట్లు 1,08,000 కోట్లు కాగా 2026 నాటికి అవి 5.56 లక్షల కోట్లకు పెరిగాయని, ఇది స్థూల పన్ను ఆదాయంలో 6.53% నుండి 10.97% వరకు పెరుగుదలను సూచిస్తానని ఆయన తెలిపారు. అయితే ఈ ధోరణి రాష్ట్రాలకు గణనీయమైన ఆదాయ నష్టాలకు దారితీస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్రం సేకరించిన సెజ్లు సర్ఛార్జీలతో రాష్ట్రంలో పంచుకోకపోవడం రాష్ట్రాల ఆర్థిక స్వలంబనకు హాని కలుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలకు కాపాడేందుకు కేంద్రం ఈ విధాన్ని పునర్పరిశీలించాలని హరీష్ రావు కోరారు. గతంలో కూడా అనేక ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కూడా ఇలాంటి సెజ్లు సర్ఛార్జీలపై ఆనాడే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించినట్లు కూడా మరొకసారి గుర్తు చేశారు. అయితే ఈ రాష్ట్రాల హక్కులను కాలరాస్తుంది, రాష్ట్రాల హక్కులను హరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా జిఎస్టీ వసూల్లో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రం నుంచి తీసుకున్న ఏదైతే ట్యాక్సులు ఉంటాయో ఆ రూపాయి మళ్ళీ తిరిగి రాష్ట్రాలకు చెల్లించడంలో పూర్తిగా విఫలమవుతుంది. మరొకసారి ఆ దిశగా ఇప్పటికే ఆర్థిక స్వలంబన కోసం రాష్ట్రాలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. మరొక పక్క ఈ విధంగా సెజ్లు సర్ఛార్జీల పెరుగుదలపై మరొకసారి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు జిఎస్టీ వసూలు కావచ్చు, డైరెక్ట్ స్టేట్ సేల్స్ ట్యాక్స్ తో కావచ్చు, జిఎస్టీ 2 ట్యాక్స్ సంబంధించి కూడా కేంద్రం రాష్ట్రాల హక్కులను కలరాస్తుంది. రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సకాలంలో అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా పంచడంలో విఫలమైంది. మరోసారి ఏదైతే ఈ సెజ్లు సర్ఛార్జీలు కూడా ఈ విధంగా పెంచుకుంటూ పోతే రాష్ట్రాల ఆదాయానికి గండి కొట్టే అవకాశం ఉందని కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. అయితే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఈ విధానాన్ని పునర్పరిశీలించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరారు, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీని ద్వారా రాష్ట్రాల ఆర్థికంగా మరింత బలోపేతం అవుతాయి, రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటు ఉంటుంది. కానీ కేంద్రం చేసిన ఏదైతే ఈ సెజ్లు సర్ఛార్జీల పెంపు అనేది కేంద్రానికి ఉపయోగపడుతుంది కానీ రాష్ట్రాలకు నష్టం చేకూరుతుందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. మొత్తానికి చూసుకుంటే ఆర్థిక శాఖ ఏదైతే ఈ సెజ్లు సర్ఛార్జీల పేరు మీద చేసిన పెరుగుదలను బీఆర్ఎస్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ విధానాన్ని మానుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. సతీష. రైట్ లివిల్, థ్యాంక్ యూ.